సార్ ఆత్రేయ గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉందని తెలుసు, మరి జర్నీ సార్ ఎలా ఉండింది? ఆయనతోటి అదే చెప్పి ఆయనతోటి అనుకోకుండా ఒక పరిచయం. అప్పుడు నేను ఐ వాజ్ 25, ఆయనేమో 65. ఇది ఫ్రెండ్షిప్. రోజు సాయంత్రం కారు వేసుకుని ట్యాంక్ బండ్లు ఇంక బండ్లు తిరిగేవాళ్ళం రాత్రులు 2-3 వరకు. ఆయనకి సరదా కారు తిరగడం అంటే. అలాగా అనుకోకుండా ఆయనతోటి ఒక ఫ్రెండ్షిప్. ఆయన మళ్ళీ చెన్నై వెళ్ళిపోయిన మద్రాస్కి అర్ధరాత్రి ఫోన్ చేసేవాడు 11:30కి. మా ఫాదర్ ఎత్తాడు. ఆయన డిఎస్పి. ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఉండేవాడు, హైదరాబాద్లో. అప్పటికి ఆయన అన్ని ఊళ్ళు చేసి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి 11:30కి ఫోను. అటు వెంకట్ ఉన్నాడండి అంటే, మీరు ఎవరు మాడుతున్నారు? ఆచార్య ఆత్రేయని మాడుతున్నాను అనేవాడు. ఆచార్య ఆత్రేయ ఈ పేరు ఎక్కడ ఉన్నట్టుంది అనుకో మా నాన్న. ఆచార్య ఆత్రేయ అసలు అరే నీకోసం ఫోన్ రా. అప్పటికి ల్యాండ్ లైన్స్. ఇప్పుడు ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1991 ఆ టైంలో. అలాగా ఆయన అప్పుడు ఆయన ఆత్మకథ, ఆయన ఆటోబయోగ్రఫీ అంటాం, ఆయన ఒకటి రాయడం మొదలుపెట్టాడు. ఆయన అది ఎక్కడుందో తెలియదు. అది కనుక దొరికితే ఇట్ విల్ బి వెరీ గ్రేట్. అది ఎక్కడుందో సంపాదించలేదు. సో ఆయనకు చెప్పేవాడు, నేను ఆత్మకథ ఇటు రాయడం మొదలుపెట్టా వెంకట్ అని. నా చరమాంకంలో ప్రథమ వ్యక్తి నువ్వే ఉంటావు అన్నాడు. అంటే ఇన్ మై లాస్ట్ చాప్టర్ ఆఫ్ మై ఆటోబయోగ్రఫీ యూ విల్ బి ఫస్ట్ క్యారెక్టర్ అని. ఇలాగ ఒక 1 year 2 years నడిచింది మా ఫ్రెండ్షిప్. అండ్ వన్ ఫైన్ డే ఈజ్ నో మోర్ అని కాల్. అలాగే ఇట్ వాజ్ వెరీ బ్రీఫ్ బట్ వెరీ డీప్ మెమరబుల్. ఆయన నుంచే ఓకే నేను అవ్వాలి రైటర్ అని ఫిక్స్ అయ్యా.